ప్లస్ టాక్సిక్ ఇంకా దురంధర్ ఈ రెండు సినిమాలకు సంబంధించి కూడా ఓవర్సీస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. మరి ఎవరిది పై చేయి ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే మార్చ్ 19న పాన్ ఇండియా స్థాయిలో రెండు సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్లో ఇది. సో ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రాబోతుంది. ఒకే రోజు రావడం వల్ల మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది ఏంటంటే మొదటి రోజు కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో కలెక్షన్స్ దెబ్బపడే అవకాశం ఉంటుంది. అలాగే లాంగ్ రన్లో ₹100 కలెక్ట్ చేయాల్సిన సినిమా ఒక ₹70, ₹80 కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మాక్సిమం ఇండివిజువల్గా వస్తే బాగుంటుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఏంటంటే రెండు సినిమాలకు సంబంధించిన మేకర్స్ కూడా ఎవ్వరూ తగ్గట్లేదు. ఎందుకంటే టాక్సిక్ మొదటగా డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదే డేట్ని తర్వాత దురంధర్ 2 క్యాప్చర్ చేయడం జరిగింది. సో రెండు సినిమాలు ఒకే డేట్ రోజు రావడం జరుగుతుంది. రెండు సినిమాలకు కూడా ఇండియాలో చాలా హైప్ ఉంది. రెండు సినిమాలకు కూడా ఎందుకంటే దురంధర్ పార్ట్ 1 ఆల్రెడీ 1400 కోట్లను కొట్టి వస్తుంటే ఆల్రెడీ టాక్సిక్ మూవీ కంటే ముందు యష్ KGF 2తో ఆల్మోస్ట్ ఒక 1200 కోట్ల రూపాయలని కొట్టి వస్తున్నాడు. సో ఏంటంటే రెండు సినిమాలకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. రెండు సినిమాలకు కూడా మంచి పొటెన్షియల్ ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ తెచ్చుకోవడానికి. అయితే ఓవర్సీస్ మార్కెట్లో కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో ఈ రెండు సినిమాలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. కానీ పై చెయ్యి ఎవరిది ఉందంటే ఖచ్చితంగా దురంధర్దే ఉంది. దురంధర్కి ఇంకా టాక్సిక్కి చాలా వ్యత్యాసం ఉంది రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్లో. సో టాక్సిక్ ముందుకెళ్ళిపోవడానికి ఓవర్సీస్ మార్కెట్లో ఎక్కువ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అందుకోవడానికి కారణం కూడా రెండు రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా దురంధర్ మూవీకి సంబంధించి డైలీ లాగే ఓవర్సీస్ మార్కెట్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎన్ని లొకేషన్స్లో ఎన్ని షోస్ అలాగే ఎన్ని టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది, మన ఇండియన్ రూపీస్లో అడ్వాన్స్ బుకింగ్లో ఎంత వసూలు చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్న తర్వాత టాక్సిక్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా దురంధర్ పార్ట్ 2 ఇప్పటి వరకు 220 లొకేషన్స్లో, ఇది నేను చెప్పేది ఏదైతే ఉందో ఇదంతా ఇది ఓన్లీ యూఎస్ మార్కెట్ సంబంధించి మాత్రమే, ఆల్ ఓవర్ ఓవర్సీస్ కాదు, ఓన్లీ యూఎస్ మార్కెట్లో మాత్రమే ఇప్పుడు ఓపెన్ కావడం జరిగింది. మిగతా దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రజెంట్ ఓన్లీ యూఎస్కి సంబంధించింది మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. సో 220 లొకేషన్స్లో ఇప్పటికీ 312 షోస్ ఉన్నాయి. ఆ 312 షోస్ ద్వారా దాదాపుగా 3,932 టికెట్స్ అయితే సోల్డ్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకు డాలర్స్ రూపంలో వచ్చేది దాదాపుగా $67,112. దీన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 62 లక్షల రూపాయలని ఇప్పటివరకు దురంధర్ పార్ట్ 2 సినిమా ఓవర్సీస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. నిన్న రిపోర్ట్లో దాదాపు 28 లక్షల రూపాయలు ఉంది. ఈ రోజు రిపోర్ట్ వచ్చేసరికి దాదాపుగా 62 లక్షల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 65 లక్షలను అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో టచ్ చేయడం జరిగింది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఆల్మోస్ట్ ఒక 15-16 రోజుల టైం అయితే ఉంది. అండ్ ఈ సినిమా నుంచి ఇంకా ట్రైలర్ రాలేదు కాబట్టి ట్రైలర్ కూడా కొద్దిగా పోస్ట్ పోన్ అయినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ట్రైలర్ని 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ రిలీజ్ చేసే అవకాశం ఉన్నాయంట. నాకు తెలిసి దురంధర్ పార్ట్ 2కి సంబంధించిన ట్రైలర్ వచ్చిన తర్వాత టాక్సిక్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వస్తుంది. అంతకుముందు టాక్సిక్ మూవీకి సంబంధించిన ట్రైలర్ని అయితే అస్సలు రిలీజ్ చేయరు. ముందు దురంధర్ పార్ట్ 2కి సంబంధించిన ట్రైలర్ వస్తుంది. 8 లేకపోతే 9 డేట్ అంటున్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయినట్టు చూపిస్తున్నారు. కాబట్టి దురంధర్ పార్ట్ 2కి సంబంధించిన ట్రైలర్ మొదట వస్తుంది, టాక్సిక్ సంబంధించిన ట్రైలర్ అనేది తర్వాత వస్తుంది. ఇక ఆల్మోస్ట్ ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 62 లక్షల వరకు వసూలు చేయడం జరిగింది. సో ఇప్పుడు మన టాక్సిక్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే టాక్సిక్ సినిమా ఇప్పటి వరకు ఇది కూడా సేమ్ యూఎస్ మార్కెటే, ఇంకా లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. టాక్సిక్ ఇప్పటి వరకు 96 లొకేషన్స్లో 157 షోస్, ఈ 157 షోస్ ద్వారా ఇప్పటి వరకు 193 టికెట్లను సేల్ చేయడం జరిగింది. దీన్ని డాలర్స్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే $3,907. సో దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే ఇప్పటికీ 3,60,000 రూపాయలు. నిన్న మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 3 లక్షల వరకు ఉంది. ఇప్పుడు 3,60,000 మన ఇండియన్ కరెన్సీలో. సో ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ సైడ్ 62 లక్షల రూపాయలు ఉంటే ఇక్కడ సైడ్ 3,60,000 ఉంది. అంటే వ్యత్యాసం ఏ రేంజ్లో ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ రీజన్ ఏంటి అంటే కంప్లీట్గా యూఎస్ మార్కెట్లో కంప్లీట్గా టాక్సిక్ మూవీకి సంబంధించి మెయిన్గా ఏవైతే బుకింగ్స్ ఉన్నాయో బుకింగ్స్ ఇంకా కంప్లీట్గా ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అవుతుందో మా ట్రైలర్ రిలీజ్ అయినాక చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇంకేదన్నా వేరే ప్లాన్ చేస్తున్నారో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే టాక్సిక్ ఈసారి మెయిన్గా ఓవర్సీస్ మార్కెట్లో బాగా వేసింది ఏంటంటే మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్ట్లో చాలా క్యాప్చర్ చేయడం జరిగింది. సో మిడిల్ ఈస్ట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అంత బాగలేదు, ఈ యుద్ధం జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం అయితే ఖచ్చితంగా ఇంకా బుకింగ్స్ పైన పడింది. ఇంకా మిడిల్ ఈస్ట్ సంబంధించిన బుకింగ్స్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. ఒక్కసారి మిడిల్ ఈస్ట్కి కానీ బుకింగ్స్ ఓపెన్ అయిందా ఖచ్చితంగా టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్లో ఊచపోతకు వస్తుంది, ఖచ్చితంగా దూసుకెళ్ళిపోతుంది. ఈ రెండు సినిమాలు కూడా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్లో నాకు తెలిసి ఖచ్చితంగా దూసుకెళ్ళిపోతాయి, 100% దూసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే రెండు సినిమాలకు కూడా ఆ రేంజ్ హైప్ ఉంది. కానీ ప్రజెంట్ ఏదైతే విదేశాల్లో సిచ్యువేషన్ ఉందో సిచ్యువేషన్ని బట్టి ఇంకా కంప్లీట్గా బుకింగ్స్ అనేది ఓపెన్ కావడం లేదు. ఆ యుద్ధం నాకు తెలిసి మరి ట్రంప్ అంటున్న దాని ప్రకారం ఇంకో 4-5 వారాలు జరుగుతుందా లేకపోతే ఈ 2-3 రోజుల్లో ఏదైనా కొలిక్కి వస్తుందా అనేది చూడాలి. కానీ ఓవరాల్గా ఇప్పటికైతే
దురందర్ పై చేయి ఉంది. మరి ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కంప్లీట్గా ఓపెన్ అయితే 2 సినిమాలకు సంబంధించిన ట్రైలర్ కూడా వస్తాయి. ముందు దురందర్ 2కి సంబంధించిన ట్రైలర్ వచ్చిన తర్వాత టాక్సిక్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వస్తుంది. 12, 13 ఆ డేట్లో వచ్చే అవకాశం ఉంది. మరి 2 సినిమాలకు సంబంధించిన ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ బుకింగ్స్ ఇంకా ఏ రేంజ్లో దూసుకెళ్ళిపోతాయి. మరి సినిమా దగ్గరికి విడుదలకు వచ్చే సమయానికి బుకింగ్స్లో ఎవరిది పై చేయి ఉండబోతుంది, దురందర్ 2దా లేకపోతే టాక్సిక్ దా, ఎవరిది పై చేయి ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.